ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు వాడవాడిన సంబరాలు జరపమని చెప్పి పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం, 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలకి మీరు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏం చేశారు అని మేము అడుగుతా ఉన్నాం. ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. 6 హామీలు ఇచ్చారు. వ్యవసాయ కార్మికులకి మీరు డబ్బులు ఇస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద పేదలకు ఇస్తామని చెప్పారు. వికలాంగులకి వితంతులకి ఆసరా పెన్షన్లు పెంచుతామని చెప్పారు. నూతన పెన్షన్లు ఇస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులకి అనేక రకాల ఇస్తామని చెప్పారు. ఇన్ని ఇచ్చినా కూడా ఏ ఒక్కటి మీరు ఇప్పటివరకు అమలు చేయలేదు. అదేవిధంగా రైతాంగం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ ఇబ్బందులు పరిష్కరించకపోగా సంబరాల పేరు మీద మీరు ఇవాళ బాజాబాయంతులు మోంచుకునేటువంటి స్థితి ఉంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే మాస్ లైన్ డిమాండ్ చేస్తూ ఉంది. 6 హామీలను డిసెంబర్ 9 నాటికి మొత్తం ప్రకటించాలి. లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పడం కోసం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.